ఈరోజే ముక్కోటి ఏకాదశి మంగళవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఒక్క రూపాయి బిళ్ళను తీసుకొని రాత్రి 12 గంటల లోపు అక్కడ పెడితే చాలు, మీకున్నటువంటి కష్టాలు అప్పులన్నీ తీరిపోయి తెల్లవారేసరికి ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అంటే ఈ పరిహారం అనేది అంత బాగా కలిసి వస్తుంది. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి దీనికి పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. రూపాయేలే అని చెప్పేసి తేలిగ్గా కుట్టిపడేయొద్దండి. ఎందుకంటే మానవుని యొక్క తొలి సంపాదన, అలాగే ఈ రోజున ఎంత పెద్ద కోటేశ్వరులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మొదటి సంపాదన రూపాయితోటే మొదలవుతుంది. అలాగే ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఒక్క రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లేనమాట. అంటే రూపాయికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా కూడా కష్టం అనేది చేతిలో చిల్లి గవ్వ అనేది ఉండదు. ఖాళీ పర్సులు పెట్టుకొని తిరుగుతాము. ఇంట్లో బీరువాలు ఉంటాయి కానీ అందులో ఏమీ డబ్బులు అనేవి ఉండవు, బంగారం ఉండదు. వ్యాపార స్థలాల్లో కూడా అలాగే ఖాళీగా డబ్బులు లేకుండా అట్లా చూసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే అదంతా కూడా బాధగా ఉంటుంది మనసుకి. ఏంటి అసలు ఇదంతా జరగటానికి కారణము అని చెప్పేసి మనం ఆలోచించుకుంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, జనాల ఏడుపులు, నరఘోష ఇలాంటి వాటి వల్ల ఇలా మనకు డబ్బు అనేది అందకపోవటం అనేది జరుగుతుంది. కానీ ఈ పరిహారం కనుక చేస్తే మీకు కొన్ని క్షణాల్లోనే ధనం చేతికి అందుతుంది. ఎందుకంటే ఈ రూపాయి అనేది అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షించడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏంటంటే శేషపానుపై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవటానికి 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారనమాట. అంటే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత అనేది అంత ప్రత్యేకమైనది. అలా దర్శనం చేసుకోవటం వలన మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, ఈ గండాలు, దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా చాలా మంచి రోజు ఈ రోజును మనం చెప్పుకోవాలంటే. అలాగే ముక్కోటి దేవతలందరూ స్వామివారిని దర్శించుకొని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారంట. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ఏకాదశిని ఎవ్వరూ వదులుకోవద్దు. దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా ఏంటంటే నియమనిష్టలతో ప్రతి ఒక్కరూ అంటే తలస్నానం చేసుకోవటము, అలాగే స్నానం చేసే నీటిలో ఉదయం కానీ సాయంత్రం కానీ పసుపును కానీ లేదా ఉప్పును కానీ కలుపుకొని స్నానం చేసుకోవటము, అలాగే ఇంట్లో అందరూ కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు కానీ లేదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి, ఇంట్లో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవటము, అలాగే వెంకటేశ్వర స్వామికి అయినా సరే ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క రూపాలను అంటే వెంకటేశ్వర స్వామి రూపం కావచ్చు, శ్రీరాముల వారి రూపం కావచ్చు, ఇలా మీరు ఏ ఒక్క ఫోటో ఉన్నా సరే మీరు ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. మీరు పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటం వల్ల కానివ్వండి, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చెప్పుకోవటం వల్ల కానివ్వండి, మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది ఉంటుంది. పూజ చేయటానికి ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు. ఈ రోజున భక్తులందరూ కూడా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజున ప్రదక్షిణలు చేసేటప్పుడు సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మామూలుగా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా బేసి సంఖ్యలో చేస్తారు, అంటే 3, 5 అట్లా. కానీ విష్ణుమూర్తి ఆలయంలో మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అంటే 2 సార్లు కానీ 4 సార్లు కానీ 6 సార్లు కానీ అలా చేస్తే మంచిది. ఇంకా ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు ప్యాకెట్ని కానివ్వండి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పు ప్యాకెట్ని కానివ్వండి, లేదా 2 అయినా సరే మీరు తీసుకొచ్చుకోవటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఇలా చేయటం వలన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ఏంటంటే గరుడ ధ్వజ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. విష్ణుమూర్తి ఆలయంలో గరుడ ధ్వజ దీపం అంటే విష్ణువు సంబంధమైనటువంటి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే దాన్నే గరుడ ధ్వజ దీపం అంటారు. అలాగే ఈ రోజున రావి చెట్టు దగ్గర 12 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి 12 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.
అలాగే ఈ రోజున గోపూజ చేసుకుంటే చాలా మంచిది. గోవుకు ఆహారంగా మీరు ఏదైనా తినిపించడం వలన మీరింట్లో పిల్లల చేత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా ఆహారంగా అరటి పండ్లు కానివ్వండి, లేకపోతే నానబెట్టిన పెసలు ఇలాంటివి ఏదైనా సరే మీరు తినిపించినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉడికినటువంటి ఆహారాలు ఏవి తినకుండా ఉంటే మంచిది. అన్నం తినకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. లేదు మేము తినకుండా ఉండలేము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు పాలు పండ్లను తీసుకుంటూ మీరు ఇలా ఉపవాసం ఉంటే చాలా మంచిది. లేదా ఒక పూటైనా ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేస్తే చాలా మంచిది. మాకు ఆరోగ్యం బాగోదు అని అనుకున్న వాళ్ళు తినొచ్చు అనమాట. కానీ అలా తిన్నా కూడా మీకు ఉపవాసం చేసిన ప్రతిఫలం కావాలి అనంటే ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మీరు తర్వాత తినటం వలన మీకు ఆ ఉపవాస ఫలితం అనేది పూర్తిగా దక్కుతుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే ₹1 బిళ్ళ కావాలి. ఇది మీరు రాత్రి 12 గంటల లోపు చేసుకోండి. మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. అంటే చీకటి పడ్డాకే చేసుకోవాలి. ₹1 బెల్లం తీసుకోండి. ఈ రూపాయి బెల్లం తీసుకున్న తర్వాత మీరేంటంటే కాస్తంత పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. ఎందుకంటే ఎన్నో చేతులు మారి ఉంటుంది కాబట్టి ఏదైనా దోషాలు ఉంటే పసుపు నీటితో కడిగితే శుభ్రంగా దోషమంతా కూడా పోతుందన్నమాట. ఇక తరువాత అలా సిద్ధం చేసుకున్నటువంటి రూపాయి బెల్లంని మనం ఇలా చేయాలి. ఇక్కడ చూపించినట్లుగా ఒక బౌల్లో కుంకుమ తీసుకోండి. కుంకుమ ఏంటంటే మనకు ఎరుపు రంగులో ఉంటుంది. నరదిష్టిని తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. మనకి ఈ కుంకుమలో ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా కొంచెం నీటిని పోసుకోవాలన్నమాట. నీటిని పోసేసి ఆ కుంకుమని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా పోసుకోకూడదండి. మనకు పేస్ట్ చక్కగా మనకు వేలుతో తిప్పుకుంటే పేస్ట్ అయ్యేంతగా చక్కగా అలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా కుంకుమ పేస్టు అనేది ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాము అనంటే మనకు సంపాదన పరంగా నలుగురు ఏడుపులు, నరదిష్టి, కొన్ని గ్రహాలు అనేవి వ్యతిరేకించడం వలన చేసే పనిలో కలుసుబాటు లేక వస్తున్నాయి అనుకున్న కాడ కూడా పోవటము, కష్టం మిగలటము ఇలా చాలా బాధగా ఉంటుంది. ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ రూపాయి బిళ్ళని మనం ఇట్లా చక్కగా కుంకుమలో నీటిని కలుపుకొని ఆ నీటిలో ఈ రూపాయి బిళ్ళను మనం పూర్తిగా ముంచేసేసేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ రూపాయి బిళ్ళ మీద మొత్తం కూడా మనకు ఆ రూపాయి బిళ్ళను చూస్తే ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే ఇప్పుడు మనకు అది ఎరుపు రంగులోకి మారింది కదా, అంటే డబ్బు కోసం డబ్బుతో చేసే పరిహారానికి ఏంటంటే చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. మనకు బాగా కలిసి రావటానికి ఈ నరదిష్టి, అడ్డంకులు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా ఆ కుంకుమ నీటిలో ఈ రూపాయి బిళ్ళను పూర్తిగా కుంకుమ పేస్టులో ఈ రూపాయి బిళ్ళను మీరు ముంచేసేసేయండి. అలా ఎలా ముంచాలి అంటే మీరు ఉత్తరముఖంగా కూర్చొని ఈ పరిహారం అనేది చెయ్యాలి. అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం నుంచే కదా ముక్కోటి దేవతలందరూ వెళ్ళి దర్శించుకునేది. అలాగే మనం ఈ పరిహారం కూడా ఉత్తర ద్వారంలో అంటే ఉత్తర ముఖం వైపు, ఉత్తర వాకిలి వైపు కూర్చొని ఈ పరిహారం అనేది చెయ్యాలన్నమాట. అలా చేయటం వలన విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అదే ఈ పరిహారంలో ఉన్నటువంటి స్పెషల్. ఉత్తరముఖంగా కూర్చొని చక్కగా మీరు ఆ రూపాయి బిళ్ళను కుంకుమ పేస్ట్ అంతా కూడా పట్టించిన తర్వాత ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతితో పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి. మాకు కష్టాలు తీరాలి, అప్పులు తీరాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పాలి. తిప్పటం వల్ల ఏంటంటే ఈ నరదిష్టి, అప్పుల బాధలు, ఈ నలుగురు ఏడుపులు, నరఘోష ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఉత్తరముఖంగా కూర్చొని మాత్రమే చెయ్యాలి. ఇక మీరు తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ ఎటు కూర్చొని చేసినా కూడా మీకు ఈరోజు ఫలితం అనేది ఉండదు. చేసే పనికి ఫలితం రావాలంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం మీరు ఉత్తరముఖంగా కూర్చొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలా పిడికిలు బిగించి మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట. రూపాయి బిళ్ళను పట్టుకొని మాకున్న కష్టాలు తీరాలి, ఈ అప్పుల బాధలన్నీ తొలగిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, సంపాదన 4 దిక్కుల నుంచి దూసుకురావాలి, ఏదైనా చెడు ఉంటే ఇంతటితో పోవాలి అని చెప్పేసి ఆ రూపాయి బిళ్ళతో మనం ఇట్లా ఉత్తరముఖంగా కూర్చొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, ఆ ఇంటి యజమాని, మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చక్కగా అట్లా తిప్పేసేసుకోండి. తిప్పేసిన తర్వాత మీరేం చేస్తారంటే అదే ఉత్తరముఖంగా కూర్చొని ఆ రూపాయి బిళ్ళను చక్కగా నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే కడిగేసేసేయాలి.
ఆ కుంకుమ అంతటిని కూడా కడిగేసేసేయాలి. అలా కడగటం వల్ల ఏంటంటే ఆ దిష్టి ఏదైతే ఉందంటే మనం చెడు పోవాలి, బాగా కలిసి రావాలి, అప్పులు తీరాలని చెప్పుకున్నాం కదా, అదంతా కూడా మనం అంతా కూడా కడిగేస్తున్నాం. అంటే ఆ చెడంతా కూడా ఆ నీటి రూపంలో కొట్టుకుపోతుందనమాట. ఇక అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారు అనంటే, మొత్తం అంటే ఆ కుంకుమ మొత్తం కూడా శుభ్రంగా పోవాలి. ఆ ఎరుపు రంగు అంతా కూడా పోవాలన్నమాట. తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ రూపాయి బిళ్ళను చక్కగా శుభ్రంగా తుడవండి. అలా తుడవటం వలన ఆ రూపాయి ఏంటంటే మామూలుగా మారిపోతుంది. ఆ దిష్టి, ఆ చెడు ఇదంతా కూడా ఆ నీటి రూపంలో మనం కడిగేసాము. ఇక తరువాత ఆ రూపాయి బిళ్ళను మీరు తీసుకొని ఏం చేస్తారు అనంటే, మీరు రాత్రికి పడుకునేటప్పుడు ఆ రూపాయి బిళ్ళను మీరు ఎవరైతే ఇదంతా కూడా చేశారో, ఇంట్లో ఆడవారు చేశారో లేకపోతే మగవారు చేశారో, ఎవరైతే చేశారో వాళ్ళు ఈ రూపాయి బిళ్ళను రాత్రి పడుకునేటప్పుడు మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. అలా పడుకొని ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి. దేవుడి దగ్గర పెట్టకూడదండి, ఎందుకంటే మనం దిష్టి తీసేసుకున్నాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇదంతా చీకట పడ్డాక మాత్రమే చేసుకోవాలి. ఇక మీరేంటంటే ప్రశాంతంగా పడుకోండి. ఇక తెల్లవారుజామున ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకొని ఆ రూపాయి బిళ్ళను తీసుకువెళ్ళి దిండు కింద పెట్టారు కదా, ఆ రూపాయి బిళ్ళను చక్కగా తీసుకువెళ్ళి మీరు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అంతేకాని హుండీల్లో వెయ్యకూడదు, దానంగా మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఇదంతా మనం చెడును తీసేసుకోవటానికి చేసిన పరిహారం కాబట్టి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా మీరు ఆ రూపాయి బిళ్ళను దానంగా ఇవ్వటం వలన దానికి తోడు మీరు ఇంకో 10 రూపాయలైనా వేసి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఆ రూపాయి బిళ్ళ అంతవరకేనైనా ఇచ్చుకోవచ్చు అనమాట. అలా చేయటం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, ఈ జనాల ఏడుపులు, మీ సంపాదనకి ఏవేవైతే అడ్డంకులు ఉంటున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం ప్రవాహంలో దూసుకు వస్తుందన్నమాట. అంత బాగా కలిసి వస్తుంది. చాలా సింపుల్గా చేసుకునే పరిహారము, కానీ దీనికి పవర్ఫుల్ రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక సిద్ధింపబడినటువంటి పరిహారము, ఎంతోమంది చేసి రిజల్ట్ను పొందినటువంటి పరిహారం కాబట్టి అసలు ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు, సంపాదన పరంగా మేము ఎదగలేకపోతున్నాము, ఇలా ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి. అయితే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, నాన్ వెజ్ అనేది తినకూడదు. మనం నియమనిష్టలతో జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంట్లో తప్పనిసరిగా ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము, కుంకుమ, పుష్పాలతో, తులసీ దళాలతో చక్కగా పూజ చేసుకోండి. పాలు పొంగించుకోండి. మీరు సాయంత్రమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకి ఈ రూపాయి బిళ్ళ పరిహారం మాత్రం చీకట పడ్డాకే చేసుకోవాలి. రాత్రి 12 గంటల లోపు చేసుకోండి. ఇక ఈ రోజున ఇంటికి చీపురును కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి, లేకపోతే ఇనుప వస్తువులు ఏదైనా కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి, జుట్టు కత్తిరించుకోవటము, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, అలాగే నూనె ప్యాకెట్లు కొనుక్కొచ్చుకోవటము, ఇలాంటి పొరపాట్లు, గోళ్ళు కత్తిరించుకోవటము, ఇంట్లో ఆడమనిషి ఏడవటము, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అలా చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలబడదు. ఈ రోజున చేసే పూజలకు, ఉపవాసాలకు, దానాలకు, ధర్మాలకు ఎంతో పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రోజున మీరు గుడిలో హుండీలో కానుక వేస్తారు కదా, కానుక వేసేటప్పుడు ఒక యాలుక్కాయను కూడా దాంతో పాటు వేస్తే మీకు ధనాకర్షణ ఇలా దీనివల్ల కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి, మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.